ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో రవి సౌరమానం ప్రకారం ప్రతి నెల కూడా ఒక రాశి మారుతూ ఉంటాడు. ఆ రకంగా ఈ నెల మనకి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించే సమయానికి ఉన్న సమయాన్ని బట్టి, ముఖ్యంగా సంవత్సరంలో జరిగే మనకి 2 అయినాల్లో ఒక అయిన ఉత్తరాయణం ప్రారంభమవుతోంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి దానాలు చేయాలి, ఈ రవి మకర రాశిలో ప్రవేశించే 30 రోజులు కూడా ద్వాదశ రాశిలోకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. సహజంగా రవి భగవానుడు ప్రతి నెల ఒక రాశి మారుతూ ఉంటాడు. దాన్నే మనం సంక్రమణము అంటాం. సంక్రమణం అంటే మార్పు. ముఖ్యంగా సంవత్సరంలో 2 అయినాలు ఉంటాయి, దక్షిణాయనం ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయనం ఉంటుంది, 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది. కర్కాటకం నుండి ధనుస్సు రాశి వరకు ఒక సంచారాన్ని దక్షిణాయనం అంటాం. మకర రాశి నుంచి రవి సంచారం మిథున రాశి వరకు, మిథున రాశి చివరి దాకా జరిగే సంచారాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం, ఉత్తరాయణం అంటాం. ఈ ఉత్తరాయణం చాలా ఇంపార్టెంట్ అయింది, ఎందుకంటే ఈ సమయం దేవతలకి పగటి సమయం. అంటే అన్ని శుభకార్యాలకి ఉత్తరాయణం కూడా చాలా ఉత్తమమైంది. అందుకనే మనకి భీష్మ మహర్షుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అనమాట. ముఖ్యంగా దీన్నే మనం మకర సంక్రాంతి అని కూడా అంటాం. అంటే మకర సంక్రాంతి అంటే రవి భగవానుడు, సూర్య భగవానుడు రవి ధనుస్సు రాశి నుండి మకర రాశిలో ప్రవేశించడం, దీన్నే మకర సంక్రమణం అంటారు. ఈ మకర రాశిలో 30 రోజులు ప్రయాణం చేస్తాడు. అంటే సూర్య భగవాని గమనం ఉత్తరాభిముఖుడే భూమి ఉత్తరార్ధగోళంలో సంచరిస్తూ ఉంటాడనమాట. దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాం, ఉత్తరాయణం అంటాం. ఈ సంక్రమణ పుణ్యకాలంలో చేసే దానాలు, పితృతర్పణాలు, విశేష స్థానాలు, గంగా స్నానం కానీ నదీ స్నానం కానీ ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఎప్పుడైతే సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ సమయం, అంటే ప్రవేశించిన తర్వాత 40 గడియల కాలం మనకి పుణ్యకాలంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ 40 గడియల కాలంలో మనం చక్కగా దానాలు చేసుకోవచ్చు, స్నానాలు చేయొచ్చు, పితృతర్పణాలు వదలడం, ఇవన్నీ విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా ఈ సమయంలో రాత్రిపూట ఈసారి మనకి శోభకృతనామ సంవత్సరంలో రవి భగవాన్ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి 14వ తారీఖు అర్ధరాత్రి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి మనం సంక్రమణం 15వ తారీఖు పొద్దున చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తర్పణాలు వదలడం, పితృతర్పణాలు వదలడం, తోచినంత దానాలు చేయడం, నదీ స్నానాలు చేయడం చాలా విశేషమైన ఫలితాలుగా చెప్పబడ్డాయి. ముఖ్యంగా ఈరోజు చేసే దానాలు వారిలో ధాన్యం, బంగారం, కూష్మాండం చాలా విశేషమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పబడింది. ఇప్పుడు ఈ రాశులు ఇలా రవి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించిన 30 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మకర రాశికి రవి భగవానికి శత్రుక్షేత్రం. శని రవి అధిపతి, శని మకర రాశికి అధిపతి, శని రవికి శత్రువు. కాబట్టి ఇలా ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ రవి సంచారం మకర రాశిలో సంచరించి ఎలా ఉండబోతోంది. అశ్విని నక్షత్రం పుట్టిన 4 పాదాల వాళ్ళు, భరణి నక్షత్రంలో పుట్టిన 4 పాదాలు, కృత్తిక నక్షత్రం పుట్టిన 1వ పాదం వాళ్ళందరూ కూడా మేషరాశి కింద వస్తారు. రాశ్యాధిపతి కుజుడు. ఈ మేషరాశి వారికి రవి పంచమాధిపతి అయి ఉంటాడు. ఈ పంచమాధిపతి దశమ స్థానమైన మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. సహజంగా దశమంలో రవి సంచారం, పంచమాధిపతి సంచారం చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఇస్తుంది. ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఉద్యోగపరంగా చాలా మంచి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. చాలా అంటే ప్రమోషన్స్ రూపంలో రావడం కానీ, అభివృద్ధి కానీ, మీరు చేసిన పనులు మంచి గుర్తింపు రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైనా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో ఉంటే కనుక వారికి కూడా చక్కగా మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. కాబట్టి ఉద్యోగ సంబంధమైన విషయాలు ఏమన్నా సరే కూడా ఈ సమయంలో మీరు చేసుకుంటే కనుక దానికి సంబంధించిన అప్లై చేసుకోవడం, రాని వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు అప్లై చేసుకోవడం కానీ, ఉద్యోగ సంబంధం విషయాలకు సంబంధించి ఏమైనా పెండింగ్ ఇష్యూలు ఉంటే గవర్నమెంట్ అవి తీర్చుకోవడం కానీ, ఇలాంటి వాటన్నిటికి కూడా ఈ సమయం, ఈ నెల రోజులు మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకు కూడా చాలా అధికమైన రాబడి ఉండడానికి కూడా అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ, విదేశీ సంబంధమైన వ్యాపారాలు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు.
అలాగే భాగస్వామి వ్యాపారంలో కూడా మంచి విజయాన్ని పొందడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దశమ స్థానం కాబట్టి దశమ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే శని భగవాన్ రాశ్యాధిపతి శని కూడా రాహు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో ఈ నెల రోజు కూడా ముఖ్యంగా ఈ మన మేషరాశి వారికి ధనప్రాప్తి, కార్యాల్లో జయం చక్కగా ఉంటుంది. కొంత అనారోగ్య సూచనలు ఉన్నప్పటికీ కూడా చాలా మటుకు వృత్తిలో బాగానే ఉంటుంది, చాలా అభివృద్ధి ఉంటుందని చెప్పవచ్చు. గౌరవ సత్కారాలు పొందడం, సన్మానాలు కానీ ఇలాంటివన్నీ పొందడానికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కొంచెం ఆరోగ్య విషయంలో మటుకు కొంచెం కాళ్ళ నొప్పులు, ఈ మోకాళ్ళ నొప్పులు రావడం కానీ, కీళ్ళకి సంబంధించిన అలాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది కాబట్టి వాటికి సంబంధించిన కొంచెం పరిహారాలు చేసుకుంటే చాలా మటుకు మీకు ఈ మాసం అంతా కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా మరింత అనుకూలమైన ఫలితాలు కావాలంటే కనుక ఈ మేషరాశి వారు ప్రతిరోజు కూడా ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు తగ్గకుండా చదువుకోవటం, అలాగే ప్రతిరోజు కూడా సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే కనుక ఈ ప్రతికూల ఫలితాలు తగ్గి మరింత అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మరొక రాశి గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.